కూటమి ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల కార్యక్రమం అనంతపురం జిల్లాలో ఓ పండుగలా కొనసాగుతోంది. అనంతపురం అర్బన్లో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంట ఆయనకు వృద్ధులు ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వులతో స్వాగతించారు. ఇక ఎమ్మెల్యే తమ ఇంటి వద్దకే వస్తున్నారని తెలిసి స్థానికులు ఎమ్మెల్యేపై పూలవర్షం కురిపించారు. ఇక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్తో మా ప్రతినిధి నాగేంద్ర రెడ్డి ఫేస్ టు ఫేస్. అనంతపురం అర్బన్ కేంద్రంలో అర్బన్ ఎమ్మెల్యే వెంకటప్రసాద్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాడు. ఇప్పుడు మనతో పాటు చాలామంది పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉన్నాం సార్. ఇంత ముందు కంటే ఇప్పుడు ఎక్కువ వస్తుంది కదా? ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. 4,000 రూపాయలు గతంలో 7,000 రూపాయలు కూడా ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ అలాగే ఇచ్చారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు ఇంకా చాలా సంతోషంగా ఉన్నాం సార్. తల్లులు పిల్లలంతా బాగున్నాం. వైకాపా ప్రభుత్వంలో బాగుండే వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో నుంచి బాగున్నాం సార్. వీళ్ళు చెప్పేది ఏమంటే చాలామంది ఇక్కడ గత ప్రభుత్వం కంటే ఇప్పుడే బాగున్నామని చెప్తున్నారు. అప్పుడు ప్రభుత్వం కంటే ఇప్పుడు పెన్షన్ కూడా ఎక్కువ వస్తుందని చెప్తారు. ఇప్పుడే బాగుంది, తెలుగు కూటమి ప్రభుత్వమే బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు గతంలో కంటే చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2,200 నుంచి 1,000 రూపాయలు పెంచాడు, 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెంచారు. అలాగే 2,000 నుంచి 3,000 పెరగడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు వస్తూనే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. దానిపైన మీరేమంటారు? ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేయడమే. 35 రూపాయల నుంచి మొదలుపెట్టి ఈరోజు 4,000 రూపాయల వరకు తీసుకొచ్చారు. ఈరోజు ఉదయమే 6 గంటలకే గత నెలలో పంచినట్లు ఈరోజు పంచడం జరుగుతుంది. ఎవరి మంత్ ఇలాగే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ప్రతి సెక్రటరీ ఎంప్లాయీ దీంట్లో పాల్పంచుకుంటాడు. ఏ రోజు 1వ తేదీ సాయంత్రం కల్లా 100% కంప్లీట్ చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఆదేశించడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం కల్లా పెన్షన్స్ ఇచ్చేసి కంప్లీట్ చేస్తాం. పొద్దున్నే 6 గంటలకే ఇంటికి వెళ్ళేసరికి మొత్తం మాకు పెన్షన్ వస్తుంది, 6 గంటలకే వస్తుంది అని చెప్పేసి అవ్వాతాతలు రెడీ అయ్యి మమ్మల్ని స్వాగతించే పరిస్థితి ఇక్కడ. వాస్తవమే, ఈ రోజు పండుగ వాతావరణం ఉన్నట్లుంది. గతంలో కంటే వైకాపా ప్రభుత్వం కంటే ఈ రోజు 1,000 రూపాయలు పెరగడం జరిగింది. అంటే పెన్షన్ విధానాన్ని తీసుకురావడం టీడీపీ అని చెప్తున్నారు. ఈ రోజు కూటమి వల్ల టీడీపీ కూడా అధికారంలో రావడం, మొత్తం ఈ రోజు ఏదైతే జరుగుతుందో పెన్షన్ కార్యక్రమం పండుగల వాతావరణంగా చేసుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చెప్పండి, ఈ రోజు చాలామంది గతం వైకాపా ప్రభుత్వంలో చాలామంది పెన్షన్ రాని వాళ్ళు కూడా చాలామంది అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సర్వర్లు మొరాయిస్తుండడం వల్ల మాకు కూడా కొంతమంది పెన్షన్ రాలేదని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి కూడా మీరు ఎలాంటి భరోసా ఇస్తారు, ఎలాంటి ముందుకెళ్తున్నారు? సర్వర్లు ఎక్కడ మొరాయించలేదు. ఈరోజు పెన్షన్స్ పంచే కార్యక్రమంలో ఈ పాటికి దాదాపు 60% కంప్లీట్ అయిపోయింది. చాలామంది అనంతపురం అర్బన్ డివిజన్లో నేను ఎంక్వైరీ చేస్తున్నాను. 50 డివిజన్లు ఉంటే ఆల్మోస్ట్ అది 60%, 70% అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. 3 గంటలకల్లా మొత్తం 100% కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే మా ప్రభుత్వంలో 4,000 రూపాయలు అందించడం జరుగుతూ ఉంది. గతంలో 2,000 నుంచి 3,000 రూపాయలకు పెంచడానికి దాదాపు 5 ఏళ్ళు పట్టింది. మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఏదైతే వాగ్దానం చేసామో, మేనిఫెస్టోలో ఏవైతే పెట్టామో ఎన్డీ మేనిఫెస్టోలో, అవి ఫస్ట్ 5 సంతకాల్లో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంగానే ఒకటి. దానిలో భాగంగానే ఎవరీ మంత్ 1వ తారీఖు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. సార్, గత ప్రభుత్వ హయాంలో కొన్ని అనర్హులు కూడా పెన్షన్లు ఇచ్చారు. చాలామంది అర్హులు కూడా పెన్షన్లు పోయాయనేసి, ఇప్పుడు అర్హులు చాలామంది మాకు పెన్షన్లు కావాలనేసి కొంతమంది అడుగుతున్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? అనర్హులైనటువంటి వారికి కూడా పెన్షన్లు అందుతున్నాయి ఇప్పుడు కూడా ఇంగాను అనే దానిపైన మీరే మాట్లాడు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెన్షన్లు ఒకటేగా దోచేయడం, రాష్ట్రం మొత్తం దోచేసి దాదాపు 9,74,000 కోట్లు అప్పు తేల్చారు. మొన్న శ్వేతపత్రం మా నాయకుడు విడుదల చేయడం జరిగింది అసెంబ్లీలో. పెన్షన్స్ అనర్హులకి చాలామందికి ఇచ్చారు. మేము దాన్ని ఒకసారి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చూసి మళ్ళీ వెరిఫై చేసి వాళ్ళనందరినీ తొలగించడం కానీ చేస్తాం. ఖచ్చితంగా మేము మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని చూడం. మేము ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడైతే మొత్తం గత ప్రభుత్వ హయాంలో దాచుకోవడం తప్ప ఎక్కడ అర్హులైన వాళ్ళకి ఇవ్వలేదు. చాలా వాటికి మిస్యూజ్ కూడా అయినాయి. ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని
ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ చెప్తున్నారు. అయితే ఈరోజు ఫంక్షన్ ఫ్యాబ్రిక్ కార్యక్రమాన్ని పండుగలా చేపడతామనేసి ఆయన చేపడుతున్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమైతే పెన్షన్ ఇస్తాము. అనర్హులు గత ప్రభుత్వ హయాంలో అనర్హులు కూడా చేర్చిన విధానాన్ని ఖచ్చితంగా దాన్ని ఎవరైతే ఉన్నారో లిస్ట్ అవుట్ చేసి కూడా చేస్తామని చెప్తున్నారు. మా పేదల పక్షాన నిలబడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన ఘంటాపథంగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మధుతో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపూర్.